శత జ్యోతిష గ్రంథకర్త సంఖ్యా జ్యోతిష సాగరుడు అభినవ వరాహమిహిరుడు ఇండియన్ కీరు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన 153వ గ్రంథం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్ర ప్రకారం ముహూర్తాలు చేయు పద్ధతులు, పవర్ ఆఫ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ లెటర్స్, సామాన్యుని సైతం కోటీశ్వరుడిగా మారుస్తుందా పేరు, స్త్రీ సంఖ్యా జ్యోతిషం, జన్మతిథికి ఆయుష్ని, మారకాన్ని, అదృష్టాన్ని కలిగించే అక్షరాలు, సంఖ్యలు వంటి విషయాలను గురించి అద్భుతంగా వివరించే ప్రపంచంలోని మొట్టమొదటి పుస్తకం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. ప్రేక్షకులకు నమస్కారం. గాడ్స్ గిఫ్ట్ కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్న తంత్రశాస్త్ర నిపుణులు, జ్యోతిష సామ్రాట్, వాస్తు బ్రహ్మ, ఇండియన్ కీరో లాంటి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న భారతదేశంలో అతిపెద్ద జ్యోతిషాలయం విజయవాడ సాయిత్రి శక్తి నిలయం వ్యవస్థాపకులు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా తాంత్రికంకి సంబంధించిన సలహాలను గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, కొంతమంది వాళ్ళ సందేహాలను అడుగుతున్నారండి. వాళ్ళ సందేహాలకు మీ సమాధానాలు తెలియజేయండి గురువుగారు. గురువుగారు, ఈ మధ్యకాలంలో రవీందర్ అనే వ్యక్తికి ఆయన భార్య అరుంధతికి కూడా ఆరోగ్య పరిస్థితి బాగోటం లేదట. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుందట. దైవ పూజ చేయాలని అనిపించడం లేదట. ఎవరి ముఖంలోనూ కనీసం సంతోషం అనేదే కనిపించడం లేదు. మాకు సులువైన మార్గం, ధనం ఎక్కువ ఖర్చు కానటువంటి మార్గం వారు చూపించమని ప్రాధేయపడుతున్నారు గురువుగారు. రవీంద్ర గారు, మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మీరు ఖర్చు ఎక్కువ తక్కువ అని కాదు. ఇక్కడ మనం చేసే తాంత్రిక క్రియను బట్టి మీకు ఫలితం ఉంటుంది. సృష్టి ఆరంభంలో ఉద్భవించినటువంటి శబ్దం ఓంకారనాదం. ఈ ఓంకారనాదంలో సృష్టి, స్థితి, లయకారక గుణాలు ఉన్నాయి. అలాంటి ఓంకారాన్ని మీరు స్వర్ణం, రజితం, తామ్రం 3 వేరువేరుగా కానీ 3 మిశ్రమైనటువంటి మెటల్ ద్వారా మీరు ఓంకారం తయారు చేసుకొని ఇది చాలా శక్తివంతంగా పనిచేసే విధంగా ఉంటుంది. అయితే సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించండి. మంగళవారం రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయించండి. బుధవారం రోజున బ్రహ్మ సరస్వతులకు అష్టోత్తర శతనామాలను చేయించండి. అదే రోజున చిన్నపిల్లలకు గంధం అలాగే తీపి బూందీని ప్రసాదంగా పంచండి. వీలైతే 11 మంది పిల్లలకు పలక, బలపం, పుస్తకాలు కూడా పంచితే చాలా మంచిది. అయితే ఈ ఓంకార లాకెట్ను మీరు మెడలో పసుపు, ఎరుపు, ఆకుపచ్చ మిళితమైన దారంతో మీరు మెడలో వేసుకోండి. అదే దారంతో మీ శ్రీమతి గారు కూడా ఆమె మంగళసూత్రం ధరిస్తే చాలా బాగుంటుంది. ప్రతినిత్యం మాత్రం సూర్యుడికి నమస్కరించాలి. చేవలకి తేనేస్తే చాలా మంచిది. సూర్య నమస్కార సమయంలో మాత్రం ఓం త్రిగుణస్వామియ నమః అనే మంత్రాన్ని జపిస్తూ మీరు సూర్య నమస్కారం చేయాలి. వీలుంటే జలాన్ని ఆర్గ్యంగిచ్చి దాన్ని మీరు తీర్థంగా కూడా తీసుకుంటే చాలా మంచిది. అయితే దీన్ని ధరించడం వలన దుష్టగ్రహ బాధలు పోతాయి, మంచి శరీర ఆరోగ్యాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది, దరిద్ర బాధలు అంటూ దరిచారవు. ఇది పేదవాళ్ళు ధరిస్తే ధనికులు అవుతారు. ఇది సత్యం. కారణం ఏంటంటే అనాదిగా మొట్టమొదటి మానవుడు తయారు చేసిన తాంత్రిక సింబాలిజంలో మొట్టమొదటిది ఓంకారం అనే చాలా పుస్తకాలు రాసింది. కాబట్టి అటువంటి ఓంకారాన్ని ఎవరు ధరిస్తారో వాళ్ళందరూ కూడా సర్వబాధలు హరించి, సకల బాధలు హరించి, సర్వదరిద్రాలు తొలగి మంచి ధనవంతులు, సంపన్నులతో ఉన్నట్లు సందేహం లేదు. ఆల్ ది బెస్ట్. దీన్ని మీరు తప్పనిసరిగా మీరు ప్రయత్నించండి. మ్యాక్సిమం మీరు ప్రయత్నించే రోజుని మొట్టమొదటి మీ నక్షత్రానికి ధన లేదా మిత్రత్వారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. ఆ విధంగా చేసి చూడండి, తొందరగా మీకు ఫలితం వస్తుంది. ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా సింపుల్గా ఒక క్రియ, అంతేకాకుండా శక్తివంతంగా పనిచేసే ప్రక్రియ. ఆల్ ది బెస్ట్ రవీంద్ర గారు. సుశీల మరియు సుందర్ రామన్ వీరి ఇరువురు భార్యాభర్తలు. వీరు కిరాణా అండ్ జనరల్ వ్యాపారం గత 18 సంవత్సరాల నుండి చేస్తున్నారట. ఆదాయం బాగా పెరిగింది లేదు, వ్యాపారం అభివృద్ధి చెందింది లేదు. వారితో కలిసి ప్రారంభించిన వారి స్నేహితుడు అదే వ్యాపారాన్ని 2-3 చోట్ల విస్తరింపచేశాడట. అభివృద్ధి చెందటానికి, ఆదాయం పెరగటానికి సూక్ష్మమైన మార్గం ఒకటి అడుగుతున్నారు. శ్రీయంత్రం షాపులో ఉందట.
టీవీలో యాడ్లు చూసి లక్ష్మీ కుబేర హోమాలలో 2 సార్లు పాల్గొన్నారట. అనవసరంగా డబ్బు ఖర్చు తప్ప ఫలితం శూన్యం అంటున్నారు. ఇక డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో మేము లేము. సూక్ష్మమైన శుభ ఫలితాలనిచ్చే మార్గం చూపించమంటున్నారు గురువుగారు. తప్పకుండా గురువుగారు తెలియజేస్తారు, వినండి. అమ్మ సుశీల్ గారు, అరిష్టాలు తొలగాలన్నా, కష్టాల నుండి బయటపడాలన్నా, లక్ష్మీదేవి మన ఇంటి నివాసం ఉండాలన్నా ఆరంభ పూజ మహాగణపతి. ఏ పూజ చేసినా కూడా ముందు గణపతి పూజ చేయండి, మనం చెయ్యం. అలాంటి గణపతిదేవి, ఆ గణపతికి పూజ చేసి లక్ష్మీదేవి నివాసం మన ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు మీరు స్వస్తికాకార గుర్తు ఖచ్చితంగా వేస్తాం. ఏదైనా షాప్ ప్రారంభించాలన్నా మనం గోడ మీద స్వస్తిక్ గుర్తు, సింహద్వారపైన స్వస్తిక్ గుర్తు చేసి గుర్తుకి ఒక పక్క శుభ, మరొక పక్క లాభాన్ని రాస్తాం. అలాగే మీరు కూడా మీ పూజా మందిరంలో ఖచ్చితంగా స్వస్తికార గుర్తేసి గణపతిని కూర్చోబెట్టండి. అలాగే ఏదైనా మీరు వెండి, రాగి, బంగారం, ఇత్తడి, కంచు 5 లోహాల మిశ్రమంతో ఒక సవ్య స్వస్తిక్ని తయారు చేయండి. సవ్య స్వస్తిక్ అంటే కుడివైపు తిరిగే విధంగా ఉన్న స్వస్తిక్ గుర్తునే సవ్య స్వస్తిక్ అంటాం. అటువంటి స్వస్తిక్ని గణపతి దగ్గర పెట్టి లక్ష్మీ స్వరూపమైన గరకతో మీరు అర్చన చేయండి. ఈ అర్చన అనంతరం ఆ స్వస్తిక్ను తీసుకొని ఆకుపచ్చ దారంతో మీ వారి మెడలోను 9 పోగులు తెల్లదారంతో పసుపు పూసి అదే స్వస్తిక్ని మీరు మంగళసూత్రాలను ధరించడం చాలా మంచిది. అయితే ప్రతి చవితి రోజున కూడా ఆ గణపతికి మీరు గరకతో పూజ చేయించండి. లేకపోతే సహస్రనామ అష్టోత్తరాలు చదువుతూ మీకు మీరే చేసుకోవచ్చు. అలా చేసిన గరకను మీరు ఆ పూజ అనంతరం చవితి రోజున, మరుసటి రోజున ఒక శ్వేత వస్త్రానికి పసుపు పూసి అందులో మూట కట్టి సింహద్వారం పైన తగిలించండి. ఇలా ప్రతిసారి కూడా మీ చవితి వచ్చినప్పుడు పాత చవితి యొక్క గరకను తీసివేయండి. మరి కొత్త చవితి రోజున చేసినటువంటి గరకను మళ్ళీ మూటగా కట్టండి. ఇలా కంటిన్యూ చేస్తే మీ వ్యాపారం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే స్వస్తిక్ తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. అపసవ్య స్వస్తిక్ని చేశారా, ఉన్న వ్యాపారం కంటే అప్పులు పాలై దేశదిమ్మరై దేశాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా హిట్లరు తన జెండాపై గుర్తు అపసవ్య గుర్తు పెట్టడం వల్లనే అతనికి చివరికి అపజయం పాలై, అవమానం పాలై, జీవితాన్ని దుర్బలం చేసుకున్నాడు తన చేతులారా. కాబట్టి మీరు బాగా గమనించండి. కుడివైపు తిరిగిన స్వస్తిక్ను మాత్రమే చేసి గణపతి దగ్గర పెట్టి లక్ష్మికి ఇష్టమైనటువంటి గరకతో మీరు అర్చన చేసి ఆ గరకను, ఆ చవితి రోజున చేసిన గరకను మీరు శ్వేతవస్త్రంలో పసుపు పూసే మూటగా కట్టి సింహద్వారంపై కడితే వ్యాపార అభివృద్ధి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది, దాంట్లో సందేహం ఉండదు. ఖచ్చితంగా దినదాభివృద్ధిగా ఉండి అనేక రకాలుగా మీరు అనేక లాభాలను మీరు పొందగలుగుతారు. ఆల్ ది బెస్ట్. చక్రధర్ మరియు సంధ్య వీరిరువురు భార్యాభర్తలు. మాకు పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులున్నాయి. అవి అద్దె కొట్లుగాను అద్దె ఇల్లుగాను కట్టించాం. కొంతకాలం బాగానే ఉంది. ఒక 4 సంవత్సరాల నుండి అద్దెలు వసూలు కావు. అద్దెలు పెంచరు. కొంతమంది ఖాళీ చేయడానికి ఒప్పుకోక తిరిగి మాపైనే దండయాత్రకు వస్తున్నారు. చాలామంది చెప్పిన పూజ, పునస్కారాలు, హోమాలు అన్నీ చేశాం. ఆఖరికి వాస్తులోపాలు సరిచేశాం. అయినా ఫలితం శూన్యం. అటువంటి వాటికి వెళ్లకుండా మానుకున్నాం. అయినా మీ ప్రోగ్రాం చూశాక మాకెందుకో చిరు ఆశ ప్రారంభమయ్యింది. దయించి అద్భుతమైన శక్తివంతమైన తాంత్రిక సలహాను ఇస్తే అది దైవ ప్రసాదంగా భావించి అమలు చేయగలమని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా గురువుగారు తాంత్రిక సలహా ఇస్తారు, వినండి. అమ్మ సంధ్య, సహజంగా చరచరాస్తులు సంపాదించుకున్న వాళ్ళ ధనికులందరికీ కూడా నరఘోష ఉంటుంది. ప్రస్తుత కాలంలో దీన్ని మనం నెగిటివ్ ఎనర్జీ అంటున్నాం. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ గృహాల్లో చాలా వరకు ఉండడానికి కారణం ఇరిగిన వస్తువులు, పలిగిన వస్తువులు, పాత ఇనుప సామాను, అరిగిన చెప్పులు, అరిగిపోయిన చీపిర్లు, ఇనుప వస్తువులతో పాటు మనం తుడిచి పారేసిన గుడ్డలు లేదా చిరిగిపోయిన గుడ్డలు, ఈ తిరగని వాచ్యలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నటువంటి అన్నీ కూడా ఇళ్లలో ఉండటం అంత మంచిది కాదు. దాని ప్రభావం వల్ల మనం కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ 50% ప్రభావం, చెడు ప్రభావం వాళ్ళ మీద ఉండటం వల్లనే మనం చెప్పిన మాట వినకుండా పోతున్నారు. ఈ అద్దెకున్న వారి యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఆ ఇంటికి మీరే ఓనర్స్ కాబట్టి మీరు ఒక పని చేయండి. త్రిలోహంలో వెండి, రాగి, బంగారం లో ఒక త్రిశూలం చేయించాలి. దాని కింద ఒక ఓంకారాకార గుర్తును, దాని కింద ఒక స్వస్తిక్ గుర్తును కనీసం మీ అరచెయ్యి సైజులో తయారు చేయించి 2 స్క్రూలు వేసి మీ సింహద్వారానికి, మీరు అద్దెకిచ్చిన సింహద్వారాన్ని కూడా మీరు బిగించడం చాలా మంచిది. అంతే సైజులో ఉన్నటువంటి కాకుండా మీ అంగుళం సైజులో ఉన్నటువంటి త్రిశూలం, అలాగే ఓంకారం, స్వస్తిక్ లాకెట్ను మెడలో కూడా మీరు ధరించవచ్చు.
మీ వారు ఆకుపచ్చ రంగులను, మీరు మాత్రం తెల్లని 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాసి మీరు కూడా సూత్రాలు కట్టుకుంటే చాలా శుభం జరిగే అవకాశం ఉంది. మీరు వేసిన ఈ త్రిశూలం, స్వస్తిక్, లాకెట్, ఈ సింబాలిజం వలన ఆ గృహంలో నివసించే వారందరూ కూడా సాత్వికతత్వం కలిగి ఉంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. సమయానుకూలంగా మీకు డబ్బులు ఇస్తారు. మీరు చెప్పిన విధంగా మీకు అనుకూలంగా ఉండే విధంగా మారటానికి 100% అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా బహు పురాతనమైనది. ఎప్పటికీ దీన్ని అమల్లో ఉంచుతున్నారు. ఇటువంటి లాకెట్లు ధరించడం వలన ఒక వాస్తే కాదండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఉద్యోగ ప్రయత్నం ఒకటేంటంటే అనేక రకాలు ప్రతి విషయాల్లో కూడా మీకు విజయాన్ని చేకూర్చడంలో సందేహం లేదు. మీరు దీన్ని అమలుపరచండి. మీ అద్దెకున్న వారితో సఖ్యతగా మీరు కూడా ఉండి సంతోషకరంగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సంజయ్ గారు. నా పేరు శ్రీదేవి. నా వయసు 49 ఏళ్ళు. వివాహం జరిగి 30 ఏళ్ళు అయినా ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ దీనస్థితి అని చెప్పాలి. నేను చాలామంది జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులను కాకుండా ఆధ్యాత్మిక గురువులను ఇచ్చే సలహాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞ యాగాదులు ఒకటేమిటి రత్నాలు లాంటివి ఎన్నో ధరించాను. మా ఇంట్లో ఇప్పుడు 10-12 యంత్రాలు కూడా ఉన్నాయి. మా వారు యంత్రాలను, ఈ పూజలను చూసి నాకొచ్చే సంపాదనంతా నీవు ఈ పూజలకే ఖర్చు పెట్టేస్తున్నావు, అతి అనావృష్టికి దారితీస్తుంది, నీవు ఇవన్నీ మానేయ్, యంత్రాలు కూడా తీసేసేయి, అన్నీ సవ్యంగా జరుగుతాయని తిడుతుంటారు. ఇక ఈ ప్రయత్నం కూడా చివరి ప్రయత్నంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఖర్చు తక్కువతో ఫలితాన్ని ఇచ్చేది మాలాంటి మధ్యతరగతి వారికి మీరు చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి. ఇప్పటికే నా బాధ మీకు అర్థమయ్యే ఉండి ఉంటుంది. మీరు త్రికాల జ్ఞానులు, మీకు మేమేమి చెప్పనవసరం లేదు. దయతో చిన్న తాంత్రిక సలహాను చెప్పండి అని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా చెప్తారు శ్రీదేవి గారు, వినండి. శ్రీదేవి గారు, మీ బాధ నాకు అర్థమైంది. మీ వారు తిడుతున్నారంటే దానికి మీకు నమ్మకం అన్నాలో మూఢనమ్మకం అన్నాలో అర్థం కావటం లేదు. యంత్రాలు ఎన్ని ఉన్నా ఏమీ లాభం లేదు. ప్రాణప్రతిష్ఠ లేని యంత్రం జీవం లేని శవం వంటిది. అలాంటి శవ పూజ మనం చేయం కదమ్మా. కాబట్టి అలాంటి యంత్రాలు ఎక్కువగా పెట్టుకున్నా మీకు మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. సాధారణంగా మీరు జీవితంలో ఒక బ్రాహ్మణుడు, ఒక డాక్టరు, ఒక స్నేహితుడు, లేదా ఒక మంగలి, ఒక కుమ్మరి, ఇలాగ మనం ఒకళ్ళతోనే మనం సావాసం చేయాలి. అలాంటిది మీరు అనేక మంది సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి రకరకాలుగా వెళ్ళటం వల్ల ఇది ఒక వ్యసనం కింద తయారైందని మీ వారు అనుకుని ఖర్చులు అనవసరంగా పెడుతున్న ఫలితం శూన్యం, దానికంటే చెడు ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి. రకరకాల యంత్రాలు పెట్టడం వల్ల కూడా ఒక్కొక్క ఉపాసన ఒక వ్యక్తికి అది చెడు కలిగించవచ్చు, ఒక ఉపాసన మంచి కలిగించవచ్చు. కాబట్టి మీరు చేసే విషయంలో ఇన్నింటికంటే కూడా మీ దైవ మందిరంలో మనకు కావాల్సింది మహాగణపతి, లక్ష్మి, సరస్వతి, మీ ఇష్టదైవం లేదా కులదేవత, ఈ పటాలు మాత్రం పెట్టుకోండి. మనకి లక్ష్మీదేవి కావాలనుకుంటున్నాం కాబట్టి లక్ష్మి కావాలనుకున్నప్పుడల్లా మీరు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. మీరు ఒక చిన్న పని చేయండి. మీకు అమావాస్య తర్వాత విధియ తిథి వచ్చినప్పుడు ఒక లగ్గు కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ దొరుకుతుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి లక్ష్మీదేవి పటం ముందు బాగా గంధము, కుంకుమ, పసుపు, అక్షంతులు, పూలతో అలంకరించండి. అది ధూపదీప నైవేద్యాల్లో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, మిశ్రమ నూనెని మీరు దీపారాధనగా ఉపయోగించండి. అలాగా కంటిన్యూగా మీరు చేస్తూ ఉండటం చాలా మంచిది. అయితే మొదటి రోజున మీకు దీపారాధన అనంతరం ఒక తెల్లని వస్త్రం కానీ ఒక ఎరుపు పట్టు వస్త్రం కానీ తీసుకొని ఆ లఘు కొబ్బరికాయను ఒక మూటగా కట్టి పెట్టి ఉంచండి. అయితే వాస్తవానికి ప్రతిరోజు కూడా మీరు పాల మేగడ వస్తుంది. పాలు కాచినప్పుడు ఆ మేగడ తేనె మిశ్రమాన్ని అమ్మవారి దగ్గర నివేదనగా పెట్టండి. అందులో సగభాగాన్ని మీరు ప్రసాదం కింద తీసుకోండి. మిగిలిన సగభాగాన్ని చీమలకు పెడుతూ ఉండండి. ఆ చీమలు ఆ ప్రసాదాన్ని ఎలా తింటున్నాయో అలాగా మీకు ఉన్నటువంటి అరిష్టాలు తొలగి సంపదలు పొందడానికి చాలా అదృష్టం. కాబట్టి ఇలాగా ప్రతి శుక్రవారం కూడా మీరు చేస్తూ ఉండండి. తర్వాత మీరు ఉపవాసం కూడా ఉండటం చాలా మంచిది. ఆ రోజు మాత్రం నేల పడక మాత్రమే చేయండి. ఇతరింట్లో భోజనం చేయకుండా ఉంటే మీకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లఘు కొబ్బరికాయలు ఇప్పుడు మీకు చాలా వరకు దొరుకుతున్నాయి, కానీ అది అమావాస్య తర్వాత విదే తిథిలో తెచ్చింది మాత్రమే మీకు పనిచేస్తుంది. బాగా అర్థం చేసుకొని ఈ తంత్రాన్ని మీరు పాటించండి. మీకు ఇన్ని యంత్రాలు అవసరం లేదు. కొన్ని యంత్రాలు మూటగట్టి నదిలో నిమజ్జనం చేసుకోవటం చాలా మంచిది. ఆల్ ది బెస్ట్ శ్రీదేవి గారు. తాంత్రికంకి సంబంధించి గురువుగారిని అడిగి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ముందు దర్శనం నిదర్శనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
శతజ్యోతిష్య గ్రంథ రచయిత, ఇండియన్ కీరో అవార్డు గ్రహీత, రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన మరో ఆణిముత్యం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యా జ్యోతిష్య రహస్యాలు, అద్భుత సంఖ్యల రహస్యాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో మన పేరును అదృష్ట నామంగా ఎలా మార్చుకోవాలి అనేటువంటి అనేక పరిశోధనాత్మక విషయాలను జ్యోతిష్య శాస్త్రంతో అన్వయించి సంఖ్యా శాస్త్రాన్ని రాసిన భారతదేశపు మొట్టమొదటి పుస్తకం సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పార్వతీవర్ధిని. నా వయసు 52 ఏళ్ళు. నేను వస్త్రం, ఆహార పదార్థాలకు సంబంధించిన కుటీర పరిశ్రమలను నడిపిస్తున్నాను. పరిశ్రమ వృద్ధి అయింది, కానీ లాభాల బాటలో లేదు. రుణ ఒత్తిళ్లు పెరిగాయి. మాకు తెలిసిన ఒక జ్యోతిష్యులు వారిచ్చే సలహా మేరకు ప్రతి సంవత్సరం లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర హోమాలు చేస్తూనే ఉన్నాం. అయినా ఫలితం శూన్యం. ప్రతి నెల జీతాల కొరకు అప్పు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అప్పులు పెరిగాయి, కానీ ఆదాయం మాత్రం పెరగలేదు. ఇక మేం కూడా పూజలు చేసే స్థితిలో మా ఆర్థిక స్థితి లేదు. మా వల్ల 120 మంది పనివారు బాగుపడతారు. ఏదైనా వజ్రాయుధం లాంటి చిన్న తాంత్రిక సలహాను ఇస్తే మీకు రుణపడి ఉంటాం స్వామి అని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా గురువుగారు తెలియజేస్తారు. పార్వతిని వర్ధిని గారు వినండి. అమ్మ పార్వతి వర్ధిని గారు, యజ్ఞయాగాదులు మిమ్మల్ని చాలా వరకు బాగా కాపాడినాయే అనుకోవాలి. కారణం మీ ప్రశ్నలోనే మీరు ఏం చేస్తారు, పరిశ్రమ అభివృద్ధి చెందిందని రాశారు. ఆర్థిక స్థితి లోపానికి అనేక కారణాలు ఉంటాయి. 1 మీ గ్రహస్థిత, 2 వాస్త, 3 మీ పేరులోని ఏదైనా తేడా ఉందా. అది మీరు వ్యక్తిగతంగా వస్తే అది నన్ను కలిసినప్పుడు దాన్ని నిర్ధారణ చేయగలుగుతాం. అయితే మీరు చేయవలసిన చిన్న తంత్రం, మీ యొక్క నామ నక్షత్రానికి ధనతారైన రోహిణి నక్షత్రం ఆదివారం వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయని సంపాదించండి. అది ఎరుపు రంగు వస్త్రంలో, పట్టు వస్త్రంలో మూటగట్టి గంధము, కుంకుమ, పుష్పాదులతో అలంకరణ చేసి గజలక్ష్మి ఫోటోకి ఎదురుగా పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. అయితే రాగి పళ్ళెంలో కానీ వెండి పళ్ళెంలో కానీ ఆ ఏకాక్షి కొబ్బరికాయని పెడితే చాలా మంచిది. దీన్ని ఈ విధంగా మొదటి రోజున చేసినా ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేస్తూనే ఉండాలి. ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం కంపల్సరిగా పాలకోబెళ్ళలు కానీ లేదా వెన్న పంచదార మిశ్రమాలు నివేదనగా పెట్టి కొంత భాగం మీరు తీసుకొని కొంత భాగం చీమలకు పంచండి. ఆ చీమలు ఏ విధంగా తింటున్నాయో ఆ విధంగా మీకు ఆదాయ పరిస్థితి పెరగడానికి అవకాశం ఉంది. మీరు కూడా ప్రత్యక్షంగా అనుభవించే మీ అనుభవాలు కూడా మీరు ఇతరులకు చెప్పగలుగుతారు. ఈ విధంగా చేయండి. ఏకాక్షి కొబ్బరికాయ అంటే ఒకే ఒక కన్నటువంటి కొబ్బరికాయ. ఇది అమ్మవారి యొక్క త్రినేత్రానికి గుర్తు. అలాంటి త్రినేత్రం ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిరనావాసం ఉంటుందని పూర్వీకులు నమ్మం. సాధారణంగా ఈ ఏకాక్షి కొబ్బరికాయ అంటే చాలామంది మన పెద్ద కొబ్బరికాయను చూసి దానికి ఒక ఒంటి కన్ను ఉంటుంది, అదే ఏకాక్షి కొబ్బరికాయని కొంతమంది పుస్తకాల్లో రాశారు. అది చాలా తప్పు. తాటి టెంకలాగా ఉండేటువంటి ఒక కొబ్బరికాయకి ఒకే ఒక కన్ను ఉంటుంది. అలాంటి చిన్న తాటి టెంకలాగా ఉండే కొబ్బరికాయని మీరు ఎరుపు రంగు పట్టు వస్త్రం కానీ పసుపు రంగు పట్టు వస్త్రాన్ని బంధించి పూజా మందులు పెట్టి అనునిత్యం పూజిస్తే చాలా మంచిది. అయితే ఈ దైవ మందులు చేసే దీపారాధన మాత్రం ఆవు నెయ్యి, నువ్వుల నూనె కలిపిన మిశ్రం కానీ లేదా రయాయిలం దొరుకుతుంది మీకు ఆవు నూనెతో కానీ దీపారాధన చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ గృహంలో స్థిరనివాసం ఉండి అనేక సంపదలను, స్థిరాస్తులను కలగజేస్తున్నట్లు సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ పార్వతి వర్ధన్ గారు. గురువు గారు, నా పేరు సర్వేశ్వరరావు. నా వయసు 70 ఏళ్ళు. నేను గత 14 ఏళ్ల క్రితం ఒక అపార్ట్మెంట్ కట్టాను. ప్రారంభంలో అద్దెలు బాగానే వసూలయ్యాయి. గత 4 ఏళ్ల నుంచి అద్దెలు వసూలు కావడం లేదు. చాలామంది సిద్ధాంతులను కలిసి వారు చెప్పినట్లు వాస్తు లోపాలను సరిచేశాను. వారు చెప్పిన యంత్రాలు అన్నీ కూడా భూప్రతిష్టలు కొన్ని పూజా మందిరంలో ఉంచడం జరిగింది. వాటికి మా పిల్లలు శుద్ధిగా పూజలు చేస్తూనే ఉన్నారు. ఫలితం శూన్యం. నాకు వీటి మీద ఇదే నమ్మకం ఉంచాలని అనిపించడం లేదు. వారు చెప్పే కఠిన నియమాలు పాటించాం. ఖర్చుతో కూడిన పూజలు చేయాల్సి వస్తుంది. మా యందు దయ ఉంచి నివారణకు ఏదైనా మార్గం చూపించండి. అతిగా ధనం నాకు అక్కర్లేదు, కానీ నా అద్దెలు నాకు వసూలైతే చాలు. తాంత్రిక సలహా ఇవ్వండి గురూజీ అని అడుగుతున్నారండి. తప్పకుండా గురువుగారు తెలియజేస్తారు, వినండి. అయ్యా సర్వేశ్వరరావు గారు, అక్కడ ఉన్న లోపాలే మీరు తీసుకొచ్చిన సిద్ధాంతాలు పాపం చెప్పి ఉండవచ్చు. ఇంతకు మునుపు కూడా నేను ఒక ఆవిడికి చెప్పాను, సలహా ఇచ్చాను. ఎవరైనా గురువుని ఒకరిని నమ్ముకోవటం మంచిది. రకరకాల గురువులు రకరకాల సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళటం వలన వివిధ ఉపాసనా దేవతలు, ఒక ఉపాసనకు ఇంకో ఉపాసనకు శత్రుత్వాలు కూడా ఉండొచ్చు. అలాంటి యంత్రాలు ఇంట్లో పెట్టడం వలన చెడు, మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి.
దయవుంచి మీరు నమ్మకున్న ఒక గురువు దగ్గరికి వెళ్ళండి. అతను ఇచ్చే సలహాలు పూర్తిగా విశ్వసించి మీరు ఆచరించండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. అయితే నేను చిన్న తాంత్రిక సలహా చెప్తాను మీకు. ఒక కొబ్బరికాయ తీసుకోండి, గుండ్రంగా పీచు మొత్తం తీసేయండి. అవసరమైతే ఒక గాజు ముక్కతో కొబ్బరికాయను అంతా కూడా నున్నగా చేయండి. 3 నేత్రాల్లో ఒక నేత్రం మీకు దబ్బలంతో కానీ లేదన్నా ఇనప రాడుతో కానీ పొడవండి. కొబ్బరికాయలో ఉన్న నీళ్లు మొత్తం తీసేసేయండి. ఒక సన్నను బట్టి ఆ రంధ్రం గుండా కొబ్బరికాయలో పంపి శుభ్రంగా తుడిచివేయండి చెమ్మ లేకుండా. ఒక రోజంతా కూడా ఎండలో పెట్టండి. రెండవ రోజున మీరు దానిలో పాదరసం ఒక 100 గ్రాములు, ఒక 50 గ్రాముల పచ్చకర్పూరం, నవరత్నాలు కొద్దిగా, నవధాన్యాలు కొద్దిగా, పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసి మీకు తేనె మైనం అన్నది దొరుకుతుంది. అటువంటి మైనంతో ఆ కొబ్బరికాయ రంధ్రాన్ని మూసివేయండి. మీరు గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మీకు సంపత్తారు వచ్చిన రోజున మీ ఇష్టదైవ పూజా మందిరంలో పెట్టండి. పులిహోర, తీపన్నం, మినపగారులు నివేదనగా పెట్టండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆ రోజంతా దీపారాధన మరుసటి రోజున ఆ కొబ్బరికాయని బయటికి తీసుకొచ్చి ఒక ఎరుపు వస్త్రంలో ఇంటి సింహద్వారానికి మీరు వేలాడగడితే తప్పనిసరిగా రోగ శత్రు బాధలు అన్నీ పోతాయి. నరఘోష కూడా ఉండదు. ఆ ఇంటికి సంపూర్ణమైన ఆయుష్తో పాటు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి గృహంలో ప్రవేశించడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో కూడా స్థిర నివాసం ఉంటుందని చెప్పట్లో సందేహం లేదు. ఇది చాలా బలమైన తంత్రము, పురాతనమైన తంత్రము, మహర్షులు ఆచరించి మనకి అందించినటువంటి మహాకానుక అనే చెప్పాలి. ఇది నిజంగా కూడా గాడ్స్ గిఫ్ట్. ఆల్ ది బెస్ట్. నా పేరు లక్ష్మీకాంతం. మా అమ్మాయికి పెళ్లి చేసి 6 ఏళ్ళయింది. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒక కలహమే. అత్తగారు కూడా మా అమ్మాయిని ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తోంది. అల్లుడు మంచివాడే, కానీ తల్లిదండ్రులకు లోబడి భార్యను మానసిక కష్టాలకు గురి చేస్తున్నాడు. పేరు మార్పులు చేయించాను. నడుస్తున్న దశలు విరుద్ధమైనవి. అంటే ఆ గ్రహ దశలకు జప హోమాదులు చేశాను. అయినా ఫలితం శూన్యం. ఇరువురి మధ్య కలహాలకు నా కూతురు మానసికంగా డిప్రెషన్లోకి లోనైతే సైకియాట్రిస్ట్ ఇచ్చే మందులు వాడుతున్నాం. ఈ స్థితిలో నుండి నా కూతురు బయటపడి భర్తతో సరైన సంతోషకరమైన జీవితం గడిపే సలహాలను ఇవ్వండి మహాప్రభు అని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా గురువుగారు తెలియజేస్తారమ్మా, వినండి. మీ అమ్మాయి వివాహానికి ముందే వరుడు వధువు జాతకాలు పరిశీలించే వివాహం చేశారా? ఇద్దరు ఒకరి పట్ల ఒకరు అన్యాయం ఉంటుందని భావించారా? వీరి కుటుంబంలో మీ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుందనో, లేదా మీ కుటుంబంలో మీ అల్లుడు మీతో హ్యాపీగా గడుపుతాడనో సత్సంతాన యోగం ఉందని చూశారా? లేదా ఒకరి నక్షత్రాలు ఒకరికి విపత్తార్లకు ఉన్నాయా? ఒకరి లగ్నం ఒకరికి షష్టాష్టకాలు పడ్డాయా? ఒకరి రాశి ఒకరికి షష్టాష్టకాలు పడ్డాయా అనేది పరిశీలించి చూడలేదేమో అని నేను అనుకుంటున్నాను. అయితే మరో విషయం, మీరు వివాహం మీ అమ్మాయికి చేసినటువంటి వివాహ తేదీ కూడా చెప్పలేదు. ఆ వివాహ తేదీ సంయుక్త తేదీలు అన్నమాట. 4, 7, 8, 9 ఇటువంటి సంయుక్త తేదీలో పెళ్లి చేస్తే ఇరువురి మధ్యన స్వల్పకాలిక ఎడబాటు, విరుద్ధ భావాలు కలిగి ఉండటం వల్ల ఎడబాట్లు, పెద్ద మనుషులు, కోర్టు సమస్యలు లాంటివి ఏర్పడే అవకాశం కూడా ఉంది. మీరు ఒక మంచి పని చేయండి. మరొక రోజున మంచి ముహూర్తం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించి ఆ కళ్యాణ సమయంలో మీ అమ్మాయి మెడలో మీ అల్లుడు గారి చేత ఒక పసుపు కొమ్ముని మంగళసూత్రంగా కట్టించండి. దీన్ని మరుమాంగళ్య ధారణ అంటారు. ఇది ఇప్పటికీ తమిళనాడు ప్రాంతంలో చాలా ఆచరణలో ఉంది. చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎప్పుడైనా ఒక ముహూర్తం సరిగా లేకపోతే వివాహ ముహూర్తం తిరిగి మళ్ళీ చేస్తే వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండటానికి అవకాశం ఉంది. అయితే మరొకటి, నేను చిన్న తంత్రం చెప్తాను. ఈ తంత్రం కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు మీ అమ్మాయికి చేసిన వివాహ నక్షత్రాలను గమనించుకుని ఆ నక్షత్రానికి ధనతారలో మీరు అత్తిపత్తి అనే చెట్టు ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే ఆకులు ముడుచుకుంటాయి. చాలామంది చూసే ఉంటారు. దీన్ని టచ్ మీనట్ అని కూడా అంటారు. ఇంక కొన్ని ప్రాంతాల్లో బిజ్జాళ్ళు అని కూడా అంటారు. ఆ వేర్లను సూర్యోదయానికి ముందే మీరు సేకరించి శుద్ధి చేసి మంచి జలంతో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇష్టదైవ పూజ అనంతరం ఒక 2 వెండి గొట్టాలు కానీ రాగి గొట్టాలు కానీ సంపాదించండి. ఒక రాగి రేకు పైన మీ అల్లుడి గారి పేరు, వారి నక్షత్రం, వారి గోత్రం రాసి ఈ వేరుని ఆ గొట్టంలో ఆ రాగి రేకుని పెట్టి దాన్ని మూసివేయండి లేదా బంధించండి. అలాగే 2వ రాగి పైన మీ అమ్మాయి యొక్క పేరు, మీ అమ్మాయి యొక్క జన్మ నక్షత్రం, మీ అమ్మాయి అసలు గోత్రం రాసి దాని కూడా ఇంకా మరో వేరుని పెట్టి మరో తాబీజులో బంధించండి. మీ అమ్మాయి పేరుతో రాసిన తాబీజును మీ అల్లుడి గారికి మొలతాళ్ళలో కట్టండి. మీ అల్లుడి గారితో పేర్చిన తాబీజుని మీ అమ్మాయి యొక్క మంగళసూత్రం ఎడవైపున భాగాన్ని కట్టించండి. ఈ విధంగా చేయటం వల్ల
కొద్ది రోజులకే వీరిరువురిలో మానసిక ప్రవృత్తిలో చాలా మార్పు వచ్చి తన హృదయాల్లో కూడా ఒకరి పట్ల ఒకరి ప్రేమ అభిమానంతో శరవేగంతో మార్పు రావటం వల్ల ఒకరి పట్ల ఒకరి అభిమానంతో చిలక గోరిన సంసార జీవితం గడపడంలో సందేహం లేదు. ఇది చాలా పురాతనమైనటువంటి తంత్రం. చాలామంది చెప్పుకుంటారు, కొంతమంది మాయగాళ్ళు లేకుండా మోసగాళ్ళు ఒక పొడి జల్లేసేసి ఇంకొకరిని కూడా తీసుకెళ్ళిపోయారని చెప్పుకునే పూర్వ రోజులు ఉండే. ఆ రోజుల్లో ఇది ఒక సమయాన్ని సేకరించి దీన్ని పొడి చేసి ఇతరుల మీద చల్లటం వల్ల ఆ వ్యక్తి చల్లిన వ్యక్తికి అనుకూలంగా మారారని చాలా కథలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది కాదు, కానీ ఈ పెళ్లి విషయంలో మాత్రం ఇది మేము చాలామందికి ఇచ్చాం. చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా. ఇది కూడా నిజంగా చెప్పాలంటే గాడ్స్ గిఫ్ట్. ఆల్ ది బెస్ట్. గురువు గారిని మీరు వ్యక్తిగతంగా కలవవలసిన చిరునామా రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు, సాయి త్రిశక్తి నిలయం MIG 132/1 ఆపోజిట్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ APHB కాలనీ భవానీపురం విజయవాడ 12. ల్యాండ్లైన్ 086624177796, సెల్ నంబర్ 9393417796. గురువుగారు ఈరోజు మా స్టూడియోకి విచ్చేసి మరి మా ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ తాంత్రికకి సంబంధించిన సలహాలను మీరు అందించినందుకు మీకు ప్రత్యేకంగా మా తరపు నుంచి ధన్యవాదాలు. శత జ్యోతిష గ్రంథకర్త సంఖ్యా జ్యోతిష సాగరుడు అభినవ వరాహమిహిరుడు ఇంజిన్ కీరు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన 153వ గ్రంథం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్ర ప్రకారం ముహూర్తాలు చేయు పద్ధతులు, పవర్ ఆఫ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ లెటర్స్, సామాన్యుని సైతం కోటీశ్వరుడిగా మారుస్తుందా పేరు, స్త్రీ సంఖ్యా జ్యోతిషం, జన్మతిథికి ఆయుష్ని మారకాన్ని అదృష్టాన్ని కలిగించే అక్షరాలు సంఖ్యలు వంటి విషయాలను గురించి అద్భుతంగా వివరించే ప్రపంచంలోని మొట్టమొదటి పుస్తకం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ.